హరే కృష్ణ. మన పురాణాల్లోని కథలు కేవలం కాలక్షేపం కోసం చెప్పినవి కాదు. అవి మన జీవితంలో మనం చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి అర్థంలా పనిచేస్తాయి. అలాంటి ఒక హృదయ విదారకమైన కథే దుర్వాస మహర్షి మరియు కదలి కథ. మనిషి ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా, ఎంతటి తపశ్శక్తి కలిగిన వాడైనా ఒక్క క్షణం కోపానికి బానిస అయితే జీవితం ఎలా నాశనమవుతుందో ఈ కథ మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కోపం, పశ్చాత్తాపం మరియు పరిహారం, ఈ 3 అంశాల చుట్టూ తిరిగే ఆ ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. దుర్వాస మహర్షి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన గొప్ప తపస్వి, వేదాలు చదివిన జ్ఞాని. కానీ ఆయనకు ఉన్న ఒకే ఒక్క బలహీనత, ముక్కు మీద కోపం. ఆయన భార్య పేరు కదలి. ఆమె సాక్షాత్తు ఓర్పుకి మారుపేరు. భర్త కోపిష్టి అని తెలిసినా ఏనాడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఆయనను కంటికి రెప్పలా చూసుకునేది. భర్త ఎక్కడ శపిస్తాడో, ఎక్కడ ఆగ్రహిస్తాడో అని క్షణక్షణం భయపడుతూనే తన బాధ్యతలను నిర్వర్తించేది. నిజానికి ఒక కుటుంబం ప్రశాంతంగా ఉందంటే అందులో ఎవరో ఒకరు తమ కోపాన్ని దిగమింగుకుని మౌనంగా భరిస్తున్నారని అర్థం. కదలి జీవితం కూడా అలాగే సాగుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం వేళ దుర్వాస మహర్షి బాగా అలసిపోయి ఆశ్రమం బయట ఉన్న అరుగు మీద పడుకున్నారు. అలసట వల్ల ఆయనకు గాఢ నిద్ర పట్టింది. సమయం గడుస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అది సంధ్యావందనం చేసుకోవలసిన సమయం. ఋషులు ఆ సమయం దాటితే ధర్మలోపం జరిగినట్లు భావిస్తారు. కదలికి భయం మొదలైంది. భర్తను నిద్రలేపితే ఆయన కోపానికి గురి అవ్వాల్సి వస్తుందని, లేపకపోతే ఆయన నిష్టకు భంగం కలుగుతుంది. నాకు ఏ శిక్ష పడినా పర్వాలేదు, కానీ నా భర్త ధర్మం తప్పకూడదు అని నిర్ణయించుకుని వణుకుతున్న చేతులతో మెల్లగా ఆయనను తట్టి లేపింది. అంతే. అలసిపోయి ఉన్న దుర్వాసుడు నిద్రాభంగం కలగగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. ఎదురుగా ఉన్నది తన భార్య అని, తన మంచి కోసమే లేపిందని ఆలోచించే విచక్షణను కోల్పోయాడు. ఆయన నేత్రాల నుండి భయంకరమైన కోపాగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ఆ మంటల్లో నిరపరాధైన కదలి క్షణాల్లో కాలి బూడిదైపోయింది. కేవలం ఒక్క క్షణం వచ్చిన కోపం ఒక నిండు ప్రాణాన్ని బొలగింది. ఆ తర్వాత కోపం తగ్గింది. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తన సేవ చేసిన భార్య ఇప్పుడు బూడిద కుప్పగా మారిపోయింది. అప్పుడు దుర్వాసుడికి అర్థమైంది కోపం ఎంతటి అనర్థదాయకమో.